మైగ్రేన్ చిన్నపిల్లలకు ఓ సవాలు లాంటిది. పార్శ్వపు నొప్పి కారణంగా బడి వేళల్లో పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటారు. తరగతిలో ఏకాగ్రత కుదరదు, మూడ్ పాడవుతుంది. దీన్ని తట్టుకోవటం పిల్లలకు తలకు మించిన పనవుతుంది. కొన్ని చిట్కాలను అనుసరిస్తే పిల్లలు మైగ్రేన్ బాధ, అసౌకర్యం నుంచి తప్పించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కారణాలు గుర్తించాలి. మైగ్రేన్ కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల వస్తుంది. తీవ్రమైన కాంతి, పెద్ద శబ్దాలు, శరీరంలో డీహైడ్రేషన్ వంటి వాటితో పాటు చాక్లెట్లు, ప్రాసెస్ చేసిన పదార్థాలతో తయారు చేసిన స్నాక్స్ లాంటివి కారణం కావచ్చు. వీటిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. తీవ్రమైన కాంతినిచ్చే బల్బులకు దూరంగా కూర్చోవటం, తక్కువ శబ్దం వచ్చేలా పరిసరాలను మార్చుకోవటంతో బడి వేళల్లో మైగ్రేన్ ముప్పును తగ్గించుకోవచ్చు. తగినంత హైడ్రేషన్. పిల్లలు తరగతులు, ఆటల్లో పడిపోయి సరిగ్గా నీళ్లు తాగటం మర్చిపోతారు. కాబట్టి బడికి వెళ్లేటప్పుడు నీళ్ల సీసా వెంట తీసుకెళ్లమని గుర్తు చేయాలి. రోజులో తరచుగా నీళ్లు తాగుతూ ఉండమని సూచించాలి. బడిలో కూడా నీళ్లు తాగటానికి విరామం ఇవ్వాలి. శరీరంలో తగినంత హైడ్రేషన్ ఉంటే తలనొప్పికి ఆస్కారం ఉండదు. విరామం తీసుకోవాలి. తలనొప్పిగా అనిపించినప్పుడు పిల్లలు కాసేపు విరామం తీసుకోవాలి. నిశ్శబ్దంగా ఉండే ప్రదేశాల్లో కూర్చోవాలి. నొప్పి పోయే వరకు కళ్లకు విశ్రాంతినివ్వాలి. ఉపశమన పద్ధతులు. మైగ్రేషన్కు ఒత్తిడి కూడా ఓ కారణమే. బళ్ళల్లో కూడా పిల్లలకు ఒత్తిడి వాతావరణం ఉంటుంది. కాబట్టి గట్టిగా గాలి పీల్చుకోవటం, విజువలైజ్ చేసుకోవటం లాంటి వ్యాయామాలను పిల్లలు చేస్తూ ఉండాలి. దీంతో ఒత్తిడి కాస్త తగ్గిపోతుంది. తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యకరమైన స్నాక్స్. తిండి సరిగా తినకపోవటం, చక్కెరలు ఉన్న ఆహారం, ప్రాసెస్డ్ చిరుతిండ్లు కూడా మైగ్రేషన్కు దారితీస్తాయి. అందుకని పిల్లలకు ఆరోగ్యకరమైన పోషకాలతో కూడిన ఆహారాన్నే పెట్టాలి. మైగ్రేషన్ పుష్కలంగా ఉండే గింజలు, ఆకుకూరలు లాంటివి మైగ్రేషన్ను నివారిస్తాయి. మంచి ఆహారాన్ని నియమిత వేళల్లో తీసుకుంటే తలనొప్పి ముప్పు తగ్గిపోతుంది.